కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మేము ఫైట్ చేస్తాం. వాళ్ళు ఎన్ని అరాచకాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అందరికీ ఉంది కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పోటీ చేస్తాం. మేయర్ పీఠానికి ఆవేశం చేస్తాం. జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము పోటీ చేసి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కవసం చేసుకుంటామని విశాఖ వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేకే న్యూస్ నవభారత్ ప్రశ్నకు కేకే రాజు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ? తప్పకుండా జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరి పరిపాలనలో ప్రజలకు మేలు జరుగుతుందనేది ప్రజలు గమనించారు. ప్రచార ఆర్భాటాలు తప్ప క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితులు ఏంటనేది ప్రజలందరూ కూడా తెలుసు. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మేము ఫైట్ చేస్తాం. వాళ్ళు ఎన్ని అరాచకాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అందరికీ ఉంది కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పోటీ చేస్తాం. మేయర్ పీఠానికి ఆవేశం చేస్తాం. మనందరి ప్రీతం నాయకులు, జనహృదయ నేత, ప్రజానాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 53వ వార్డులో 53వ వార్డు కార్పొరేటర్ విశాఖపట్నం జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైనటువంటి పేద పిల్లలకి బట్టల పంపిణీ, భోజన కార్యక్రమాలు, అదేవిధంగా వృద్ధులకి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆశీస్సులు దీవెనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలో ఉండి ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా ఇంత ఘనంగా ఈ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించిన వార్డు కార్పొరేటర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బర్కత్ అలీ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు జీవీ రెడ్డి గారికి, వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు.